సో గైస్ ఈరోజు ఇక్కడికి ఈ ప్రాంతానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు కూడా రావడం జరిగింది. ఆమె కూడా కొన్ని విషయాలు ఇక్కడ వాళ్ళతో చర్చించడం జరిగింది. ఒకసారి మేడం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే. ఆల్రెడీ మనం కొన్ని విషయాలు అయితే డిస్కస్ చేయడం జరిగింది, కానీ ఇక్కడ చూస్తుంటే చాలా విషయాలు కూడా ఈరోజు బయటపడినట్టు తెలుస్తుంది. మేడం వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు ఎలాంటి విషయాలు చెప్పారు వాళ్ళు? ఇప్పుడు అందరూ ఒకే పాట పాడుతున్నారు. అసలు మొత్తం ఎవరంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇప్పుడు ఇక్కడ ఈ హాస్టల్లో ఉండి వెళ్ళిన పాప బయట రూమ్లో ఉండి చదువుకుంటుంది, డిగ్రీ చదువుతుంది. ఆ అమ్మాయి అదే ఒకే రకం చెప్తుంది. వాళ్ళిద్దరు మంచోళ్ళు, శైలజ మేడం మంచిది, ఆంజనేయులు అంకుల్ ఇంకా మంచోడు, అందరూ మంచోళ్ళే. అందరూ మంచోళ్ళే. అయితే ఎట్లా జరిగింది ఇది, ఏం జరిగింది? ఇప్పుడు అక్కడ ఆ రూమ్లో ఏదైతే వాళ్ళు ఊరేసుకున్నారు అన్న రూము ఏ మాత్రం ఊరేసుకోవటానికి అనుకూలమైన రూమ్ కాదు అది. ఇద్దరు ఒకేసారి ఆ హుక్కు దాకా వెళ్ళి వేసుకోవాలి అంటే ఎట్లా సాధ్యం అవుతుంది? అసలు ఒక సినిమాలో స్టంట్లు చేసే వాళ్ళకి తప్పితే మామూలు వాళ్ళకి, ఆ వయసు పిల్లలకి ఆ ఐడియా రాదు. బంకర్ బెడ్ మీద నుంచొని ఆ హుక్కుకి వేసుకొని వాళ్ళు అటు నుంచి ఇటు దూకాలి. ఎట్లా సాధ్యం అవుతుంది అది? అది చాలా ఆశ్చర్యం వేసేటట్లుంది. పైగా ఇప్పుడు ఆ పాప ఇద్దరికీ కూడా మెడ మీద బలమైన గాయాలు లేవు. కనీసం మెడ మీద ఏముండాలంటే మార్కులు ఉండాలి. ప్రాణం హ్యాంగ్ చేసుకున్నప్పుడు మార్కులు ఉండాలి. ఆ మార్కులు లేవు. పైగా ఆ బాడీల మీద వేరే ప్రాంతాల్లో కొరికిన ఘాట్లు, గిచ్చిన ఘాట్లు, అవి ప్రైవేట్ పార్ట్స్లో చేతులు కాళ్ళు వాటి మీద అది అనుమానాస్పదంగా ఉంది. ప్లస్ ఇప్పుడు ఇక్కడికి ఇద్దరు పిల్లలు ఉరేసుకున్నారు అని కిటికీలో నుంచి పిల్లలు చూస్తే బయట అరిసేసరికి ఆ పక్కన ఉన్న ఖోఖో నేర్చుకునే పిల్లలు ఎవరో మగపిల్లలు వచ్చి తీశారు. కానీ నిన్నొచ్చిన న్యూస్ ఏంటి అంటే 11 ఏళ్ల పిల్లలు వాళ్ళని దించారు, కట్ చేసి దించారు అని చెప్పారు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు వచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే పక్క హాస్టల్లో ఉన్న పిల్లలు వచ్చి దించారు అని. మరి ఎవరైనా సరే ప్రతి వాళ్ళ చేతిలో ఫోన్లు ఉంటాయి. అసలు 108కి ఎందుకు కాల్ చేయలేదు? ప్రైవేట్ అంబులెన్స్కి ఎందుకు కాల్ చేశారు? అంబులెన్స్ వచ్చింది, ఓకే. ఈ అంబులెన్స్ వచ్చింది తెలీదు, తెలీదు, వెళ్ళేటప్పుడు కావచ్చు ఎక్కిచ్చారు కాబట్టి అంబులెన్సు చూశారు. మామూలుగా ఏంటంటే అంబులెన్సు సైరన్ లేకుండా అది బాడీస్ ఉండగా వచ్చే హడావుల్లో హార్న్ ఇచ్చుకుంటూ వస్తుంది, వెళ్ళేటప్పుడు క్లియరెన్స్ కోసం చేస్తుంది. ఇక్కడ రైట్కి వెళ్ళకోకుండా లెఫ్ట్కి వెళ్ళి చుట్టూ తిరిగి వెళ్ళారు హాస్పిటల్కి. వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళని మెయిన్ రోడ్ వస్తుంది, ఇటు వెళ్తే డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, అటు వెళ్ళారు. ఈ మెయిన్ గేట్లోంచి లెఫ్ట్కి వెళ్ళి రౌండప్ చేసుకొని వెళ్ళారు. వెళ్ళేసరికి వీళ్ళు చెప్పటం ఏంటంటే ఒక అమ్మాయికి ఊపిరి ఉంది, ఒక అమ్మాయికి అయితే అసలు ఊపిరి లేదు అని చెప్తున్నారు. మరి చెప్తున్నప్పుడు ఊపిరి ఉంది అన్నప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్తే మంచిది? అది చెయ్యాలి కదా. అసలు 108కి కాల్ చేస్తే ఇప్పుడు ఈ అంబులెన్స్లో వాళ్ళకి ఏదన్నా కొంచెం శ్వాస ఉంది అనుకున్న అమ్మాయికి ఆక్సిజన్ ఏమైనా పెట్టారా? ఏమీ పెట్టలేదు, తీసుకుని వెళ్ళారు. అలాగే ఇప్పుడు కాల్ చేస్తే ఆమె ఆంజనేయులు ఏం చెప్పాడు? చనిపోయారు అని చెప్పాడంట. ఆంజనేయులకు కాల్ చేస్తే ఆమెకు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ ఎత్తలేదంట. పైగా అసలు ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. ఇది అన్నిటికన్నా పెద్ద తప్పు ఇలాంటి హాస్టల్స్లో. అలాగే కింద కూడా బాయ్స్కి సంబంధించిన ఐటీఐ కాలేజ్ ఉంది. అంటే ఒక బాయ్స్ ఉన్న ప్లేస్లో దానిపైనే లేడీస్ హాస్టల్ ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు, ఉండకూడదు అసలు. అదే చాలా తప్పు సెక్యూరిటీ రీజన్స్లో. అంటే ఇక్కడ ఒకటే, వీళ్ళు ఎస్సీ హాస్టల్ ఇది, ఎస్టీ హాస్టల్ ఇది. ఈ హాస్టల్లో చేరేది ఎస్సీ ఎస్టీలు. వీళ్ళ వైపు ఎవరుంటారు? వీళ్ళ వైపు ఎవరు మాట్లాడతారు? అదే ఇప్పుడు ఇట్లాంటిదే ఏదైనా ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో అగ్రవర్ణాలకు సంబంధించిన పిల్లలు ఎవరికన్నా హాస్టల్లో ఇలా జరిగితే ఇప్పుడు ఇలా ఉండేదా వాతావరణం? ఏం పేదలంటే మీకు అంత చులకనా? ఎస్సీ ఎస్టీలు అంటే అంత చులకనా మీకు? అసలు నైట్ అంతా ఉండే వార్డెన్ ఉండాలి. నిజానికి వార్డెన్ ఇక్కడ ఉండదు, పోనీ ఇంకొక అమ్మాయిని పెట్టారు. అలాగే మీరు రూమ్ కూడా చూసారు, రూమ్లో వాళ్ళ బాక్సెస్ కూడా మీరు చెక్ చేయడం జరిగింది. అందులో కొన్ని లెటర్స్ కానీ అలాగే చాక్లెట్లు కానీ ఆ గోడల మీద ఉన్న గీతలు కానీ, అంటే ఎప్పుడైనా వార్డెన్ మామూలుగా రూమ్లోకి వచ్చి చెక్ చేస్తుంటారు కదా మేడం. అంటే డిసిప్లిన్ గురించి, డిసిప్లిన్ అంటే చాలా ముఖ్యంగా ఈ ఏజ్లో ఎక్కువ చెప్తూ ఉంటారు. సో వాటి గురించి కూడా చెప్పిన అవకాశాలు లేవని నాకు అనిపిస్తుంది. వాళ్ళ బాక్సుల్లో చూస్తే
చాలా విచిత్రంగా డైరీ మిల్క్ చాక్లెట్లు, ఐస్ క్రీమ్ బాక్సులు, బాడీ లోషన్స్ ఈ ఏజ్లో ఉండాల్సిన లేవు. 10th క్లాస్ పిల్లలకి అంటే ఈ ఏజ్లో డబ్బులున్న పిల్లలకి ఇవన్నీ ఉండే అవకాశం ఉంది. వీళ్ళు నిరుపేదలు, కడుపేదలు, ఇల్లు కూడా సరిగా లేని పేదలు వీళ్ళు. వీళ్ళకి అసలు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఐస్ క్రీమ్ బాక్సులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి? ఏ విషయాలు కప్పెట్టడానికి, వీళ్ళ నోరు తెరవకుండా ఉండటానికి ఎవరు ఇస్తున్నారు అనేది కావాలి ఇక్కడ. ఇప్పుడు ఈ హాస్టల్లో ఏం జరిగినా సరే నోరు ఎత్తకుండా ఉండటం కోసం వార్డెను తన పనులు తను కప్పెట్టుకోవటం కోసం మరి వార్డెనే వీళ్ళని ఇట్లా ప్యాంపర్ చేస్తుందా? ఇప్పుడు రిజిస్టర్స్ చెక్ చేస్తే కూడా నవంబర్ నుంచి రిజిస్టర్ రాసినట్టు లేదు. అంటే మొత్తం ఎన్ని అవకతవకలు ఉండొచ్చో అన్ని అవకతవకలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పిల్లలు ఇద్దరు చనిపోయారు కాబట్టి ఇప్పుడైనా ఈ హాస్టల్ స్వరూపం ఇట్లా ఉందనేది అర్థమవుతుంది. అసలు ఈ పిల్లలే చనిపోకపోతే ఇట్లాంటివి ఎన్నో జరుగుతూనే ఉండేవి. ఈ హాస్టల్ నుంచి డిస్కంటిన్యూ అయ్యే పిల్లలు ఎవరైనా ఇలాంటివి ఏవి నచ్చకనో, ఏ వేధింపులు నచ్చకనో, అవి శారీరక వేధింపులు కావచ్చు, మానసిక వేధింపులు కావచ్చు, లైంగిక వేధింపులు కావచ్చు, ఎందుకు ఈ హాస్టల్ నుంచి కొంతమంది మధ్యలో వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ పిల్ల కూడా నేను ఇంటి దగ్గర నేను వచ్చేస్తాను అని అంటే, కాదు ఇంకెంత 2 నెలలే కదా పరీక్షలు ఉంది అని చెప్పి ఉన్నదంట. పైగా ఈ పిల్ల బాగా చదువుకుంటుంది, 10 out of 10 వచ్చినాయంట భవ్య. మిగతా పిల్లలందరికీ ఫుడ్ పెట్టడం, అన్నీ చూసుకోవడం, మంచి చెడు అంతా ఆ పాప చూసుకుంటుందంట. మేడం అలాగే నాకు అడగడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అంటే చాలామంది ఇక్కడ విద్యార్థులు కూడా ముఖ్యంగా డిగ్రీ చదువుకునే హాస్టల్ విద్యార్థులు వాళ్ళిద్దరు లేకపోతే చిన్నపిల్లలతో వాళ్ళు మిస్బిహేవ్ చేశారని ఇలాంటి విషయాలు కూడా కొన్ని అయితే చెప్పడం జరిగింది మీడియా వాళ్ళకి. సో దాని గురించి అది తేలాల్సిన విషయం అండి. అది తేలాల్సిన విషయం. అది అనుకోవడమే కానీ మరి అలాంటప్పుడు అందరూ అనుకునేటప్పుడు వార్డెన్కి ఎందుకు తెలీదు? ఏదేమైనా అలాంటి విషయం ఏదన్నా ఉంటే కూడా దానికి సంబంధించి ఒక ప్రాపర్ ఎంక్వైరీ ఉండాలి. చనిపోయేంతలా కౌన్సిలింగ్ చేయడం అంటే ఇప్పుడు అది మీరు సమస్యగా భావిస్తే ఎవరికి ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ తోటి కౌన్సిలింగ్ చేయించాలి, మెడికల్ కౌన్సిలర్తో కౌన్సిలింగ్ చేయించాలి వాళ్ళకి. అంతేగాని ఒక పీఈటీ టీచరు, ఒక వార్డెనో కౌన్సిలింగ్ చేస్తే ఏం లాభం ఉంటుంది? ఇప్పుడు ఈ హాస్టల్స్ అన్నిటికీ కలిపి ఒక కౌన్సిలర్ ఉన్నారనుకోండి, ఇలాంటి కేసులు రోజు రావు కదా. వారానికి ఒక హాస్టల్కి వచ్చి ఆ కౌన్సిలర్ వచ్చి ఈ వారంలో ఇక్కడ ఎవరికన్నా ఇట్లాంటి సమస్య ఉందా, ప్రవర్తన సంబంధమైన సమస్యలు కావచ్చు, లేకపోతే అగ్రెసివ్గా ఉండటం కానీ, చదువుకోవటం కానీ, డిసిప్లిన్ లేకపోవటం కానీ ఏవైనా ఉండొచ్చు పిల్లలకి. మన ఇళ్లలో పిల్లలకు ఉండట్లేదు అవేవి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్తాం. మరి ఇక్కడ కూడా అలాంటి పని ఏదైనా చేసి ఉండొచ్చు కదా. అంటే ఇన్నాళ్ళు అది ఒక పెద్ద సమస్యగా కనిపించింది. ఇప్పుడు వీళ్ళు చనిపోయిన తర్వాత ఆ పేరు చెప్తే ఇంకెవ్వరు వాళ్ళు చనిపోయిన దాని గురించి మాట్లాడరు అనుకుంటున్నారు. కానీ ఇవాళ వాళ్ళు నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే కూడా మాకు అర్థమైనంతలో ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య అని అనుకుంటున్నాం. మేడం అంటే నార్మల్గా స్కూల్ నుంచి 4 గంటలు లేదంటే 4:30 ప్రాంతంలో మళ్ళీ తిరిగి వచ్చేస్తారు హాస్టల్లో. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు హాస్టల్ నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. కానీ ఆ రోజు మాత్రం 5:30 లోపు ఆంజనేయులు ఒక ఆటో డ్రైవర్తో వీళ్ళిద్దరు కూడా బయటికి వెళ్ళారని కూడా ఇందాక మీరు వాళ్ళతో చర్చించేటప్పుడు మేము విన్నాం. సో దాని గురించి ఇప్పుడు వాళ్ళు మామూలుగా స్కూల్ నుంచి వచ్చాక ఇంక బయటికి వెళ్ళరు. కానీ ఆ రోజు కౌన్సిలింగ్ జరిగిన రోజున ఇక్కడ కౌన్సిలింగ్ అయిన తర్వాత శైలజ మేడమే వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుని బయటికి వెళ్ళింది. ఆంజనేయులు డ్రైవింగు వెళ్ళిన తర్వాత ఈ పిల్లలిద్దరిని తీసుకుని ఆంజనేయులు ఇక్కడికి వచ్చేసాడు. ఈ రోజు ఈ చిన్న పిల్లలందరికీ కొంచెం అన్నం పెట్టడం, ప్లేట్లో అన్నం వేయడం అట్లాంటివన్నీ సహాయాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజు వాళ్ళు రాలేదు. వాళ్ళు రీడింగ్ రూమ్కి రాలేదు, దేనికి రాలేదు. రాకుండా మూడీగా రూమ్లో కూర్చున్నారు. తర్వాత అందరూ తినేసి వెళ్ళిన తర్వాత వచ్చి భోజనం తీసుకొచ్చుకున్నారు. తిన్నారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తిండి తిన్నారో లేదో కూడా వస్తుంది. ఒకవేళ తినకపోతే ఆ ప్లేట్లు అక్కడే ఉండాలి, అవి కనిపించట్లేదు. అసలు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైంది ఆ ప్లేస్లో వాళ్ళు సూసైడ్ చేసుకోవటం అనేది కుదిరే పనే కాదు. అది ఉరి వేసుకోవటానికి అనువైన ప్రదేశం కాదు అది. అందుకోసమే మేము ఖచ్చితంగా దీని వెనక ఏవో కారణాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు పనిచేయకపోవటం కావచ్చు, 4 నెలల నుంచి 3 నెలల నుంచి సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయవు? ఇప్పుడు ఎవరైనా సీసీ కెమెరా ఎందుకు పెట్టుకుంటారు?
పాడైపోతే ఒక రోజు ఊరుకుంటారు, 2 రోజులు ఊరుకుంటారు. ఇన్ని నెలలు ఎందుకు ఊరుకోవాలి చెప్పండి? సీసీ కెమెరాల గురించి అంటే ఇక్కడ ఏమి జరుగుతున్నాయి అని బయటికి రాకుండా ఉండటం కోసమే మీరు ఈ పనులు చేశారా? అందుకని మేము పూర్తిగా వార్డెన్ గురించి కానీ, ఈ ఆంజనేయుల విషయం కావచ్చు కానీ, లేకపోతే ఇక్కడ పనిచేసే వాళ్ళందరి విషయంలో మేమైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాము. దీని మీద ప్రభుత్వం మట్టు ఖచ్చితంగా విచారణ చేయించాలి. అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే రీపోస్ట్ మార్టం కూడా చేయాలి. పోస్ట్ మార్టం కూడా సరిగ్గా చేయలేదనే మాకు అనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.